2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఇది మొత్తం డ్రైయర్ ప్రాసెస్ అండి. అవునండి. నిన్న నానబెట్టి మనకి మార్నింగ్ వాటర్‌ని డ్రైయించేసి ఇప్పుడు ఈ డ్రైయర్‌లో అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్మాల్ స్కేల్‌లో ఉన్నప్పుడు సన్‌లైట్ సపోర్ట్ తీసుకుంటాం. మాకు రెగ్యులర్ ఫార్మింగ్‌లో డైలీ 300, 400 బ్యాగ్స్ కట్టాలంటే నార్మల్‌గా టెంపరేచర్‌తో చేయాలంటే అవ్వదండి. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్‌తో చేయించిన మిషనరీ ఇది. చాలామందికి ఆర్డర్స్ మీద కూడా నేను చేపిచ్చిస్తున్నాం ఈ మిషనరీలు. ఇది వచ్చిన తర్వాత చెప్పాలంటే సక్సెస్ కానీ, వర్క్ కానీ చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే సడన్గా మనకి రైనీ సీజన్ 4 మంత్స్లో చాలా ఎక్కువ టైం వర్షాల వల్ల కల్టివేషన్ డ్యామేజ్ అవుతుందండి. కానీ ఈ మిషనరీ వల్ల ఏంటంటే కంప్లీట్గా మనం ఎక్కడ వర్క్ అనేది ఆపకుండా పూర్తిగా రన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఏంటంటే వర్కింగ్ విధానం కూడా చాలా స్పీడ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs గడ్డిని మనం సన్లైట్లో ఆరబెట్టుకోవాలంటే కనీసం 4 to 5 hours పడుద్ది. ఈ మిషనరీ సపోర్ట్ తీసుకుంటే జస్ట్ 30-40 minutesలో అయిపోద్దండి. అంటే మనకి లేబర్ కాస్ట్ పరంగా కావచ్చు, అలాగే ఓపెన్ ప్లేస్లో ఆరబెట్టినప్పుడు కొన్ని కంటామినేషన్స్ అలాగ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి 0 కంటామినేషన్ అనమాట. ఇదేంటంటే రోలర్ ప్రెస్ చేస్తుంది. బెల్ట్ రన్ అవుతున్నప్పుడు మనం ఏదైతే గడ్డిలో తేమ శాతం ఉంటుందో మనం ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాం. బోల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది, ఆ బోల్ట్ అడ్జస్ట్మెంట్ వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎంత ఉండాలి అనేది ఇక్కడ సెట్ చేస్తామండి. ఇక్కడ సెట్ చేసుకుంటే ఆ రోలర్ కరెక్ట్గా ప్రెస్సింగ్ ఇస్తుంది. దాంతో మనకి ఎంత తేమ ఉండాలి, ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకోండి టైట్ చేస్తాం, తక్కువ అనిపించింది అనుకోండి లూజ్ చేస్తాం. ఇక బెల్ట్ సపోర్ట్ తోటి మనకు వాటర్ అనేది ఇలా కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఈ ఎక్విప్మెంట్ కంటే ఎంత అవ్వచ్చు అండి? ఇది ఖర్చు ఎంత అవ్వచ్చు ఈ ఎక్విప్మెంట్ చేయించుకోవాలంటే? 1 lakh అండి. ఇది 1 lakh అవుతుంది. నేను చేయించుకున్నప్పుడు నాకు ఒక 80,000 వరకు అయింది. ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ ప్రకారంగా అయితే 1 lakh అబోవ్ అవుతుంది, తక్కువ అయితే అవ్వదు. ఇక ఇది ఉండడం వల్ల అంటే లాభం ఏంటంటారు దీనివల్ల? అసలు కల్టివేషన్ 365 days చేయొచ్చు అండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల చూస్తే మనకి వింటర్ సీజన్లో టెంపరేచర్ అనేది లేదండి, పొల్యూషన్ తగ్గిపోవడం వల్ల. ఇక్కడ కల్టివేషన్లో గడ్డి ఆరబెట్టుకోవాలంటే ఖచ్చితంగా సన్లైట్ సపోర్ట్ ఉండాలి. అలాగే రైనీ సీజన్ వచ్చి మనకి 4 months కంప్లీట్గా వర్షాలు పడుతున్న టైంలో కల్టివేషన్ చేయాలి అంటే చాలామంది దీంట్లో వెనకడుగు వేయడానికి మెయిన్ రీజన్స్ అండి ఇవన్నీ. ఎప్పుడైతే ఈ మిషనరీ తీసుకున్నామో మనకి సీజనల్ ఎఫెక్ట్ అనేది లేదు. అంటే ఇంక మనం టోటల్గా డార్క్ రూమ్ని మెయింటైన్ చేసుకోవడం, లైటింగ్ రూమ్ మెయింటైన్ చేసుకోవడం తప్పించి ఎక్కడా కూడా కల్టివేషన్ ఆపే పని అయితే లేదు. అలాగే లేబర్ కాస్ట్ తక్కువ. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం 1 lakh పెట్టుకున్నా కూడా మనకి లేబర్ కాస్ట్ తగ్గుతుంది, కంటామినేషన్ తగ్గుతుంది, 365 days కల్టివేషన్ జరుగుతుంది. మెయిన్ ప్రాసెస్ ఇది అనమాట. దీంట్లో వచ్చిన దాన్ని మనం నెక్స్ట్ ప్రాసెస్ మీరు యూజ్ చేస్తారండి? ఒకసారి అది ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, అంటే నెక్స్ట్ అంటే మనం గడ్డి ఫస్ట్ నుంచి మనం తడిగడ్డి వేసాం కదా, సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎలా తయారవుతుంది? అంటే మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటామండి ఎంత మాయిశ్చర్ కావాలని. ఇప్పుడు ఇది మనకి మ్యాక్సిమం అక్కడ చూస్తే 100% మాయిశ్చర్ కంటెంట్ ఉన్న గడ్డి, ఇక్కడ వచ్చేసరికి ఈ రోలర్ ప్రెస్సింగ్, ఈ బెల్ట్ మూవ్ అవ్వడం వల్ల మాయిశ్చర్ అనేది మనం బోల్ట్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఇక్కడ 70% గడ్డి ఆరిపోయి 30% 30% మాత్రమే తేమ ఉంటుంది. అంటే ఈ మాయిశ్చర్ అనేది మనకి ఇలా ఉండాలండి. అంటే మనం బెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి 20-30% మాయిశ్చర్. అంటే చాలామంది ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు తడి ఉండకూడదు అని చెప్తా ఉంటారు. అదేంటంటే ఎక్స్పీరియన్స్ మీద అలవాటు అయిపోద్దండి. నార్మల్గా ఏంటంటే గడ్డిలో తేమ శాతం ఉండాలి కానీ వాటర్ కంటెంట్ ఉండకూడదు. ఆ విధంగా ప్రెస్ అయ్యేలాగా చూసుకుని దీన్ని మనం బెడ్డింగ్కి తీసుకెళ్తాం అన్నమాట. అంటే ఎన్ని రకాల అంటే మష్రూమ్స్ ఉంటాయండి? మనకి మష్రూమ్లో 3000 జాతుల పైనే ఉన్నాయండి. అందులో ఎడిబుల్ మష్రూమ్స్ కొన్ని ఒక 10-15 రకాలే ఉన్నాయి. ఆ 10-15 రకాల్లో మిల్కీ మష్రూమ్ ఒకటి. మనం పండించేది మిల్కీ మష్రూమ్ అండి. అంటే అన్నిటికీ ఒకటే ప్రాసెస్ ఉంటుందా, ఏమన్నా చేంజ్ ఉంటుంది అంటారు? ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కొక్క ప్రాసెస్ అండి. అంటే ఫంగస్ వేరు, సబ్స్ట్రాట్ వేరు, ప్రిపరేషన్ వేరు, టెంపరేచర్లు వేరు, ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఒక్కొక్క మష్రూమ్కి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. సో ఈ డ్రైయర్ తర్వాత వచ్చే ప్రాసెస్ అండి ఇది? అవునండి. ఇక్కడ మనకి గడ్డి మనకి ఎంత మాయిశ్చర్తో కావాలో రెడీ చేసుకున్నాం. ఇది రెగ్యులర్గా మా వర్కింగ్ ప్లేసు. ఇదంతా ముందే డెటాల్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఎవరైనా ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఏరియా అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనకి ప్రాసెస్ అయిన తర్వాత
ఫ్యాన్ కింద లేకుండా చూసుకోవాలండి గడ్డి, ఎందుకంటే ఉండే మాయిశ్చర్ కంటెంట్ తక్కువ. ఫ్యాన్లు అలా వేస్తే కనుక మొత్తం డ్రై అయిపోద్ది. ఫస్ట్ బ్యాగ్ నుంచి లాస్ట్ బ్యాగ్ వరకు కూడా తేమ శాతం ఒకలాగానే మనకి మెయింటైన్ అయ్యేలా చూసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ మనకి ఇది స్పాన్ అండి. ఇది మేజర్గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు గడ్డి క్వాలిటీ ఎలా ఉండాలి, ప్రాసెస్ ఎలాగూ, ఎంత మాయిశ్చర్ ఉండాలి, ఇదంతా చెప్పుకున్నాం. దీని తర్వాత మిగిలిన ఈ కల్టివేషన్లో 50% పార్ట్ స్పానే తీసుకుంటుంది. అంటే ఈ క్వాలిటీ కనుక కొద్దిగా అటు ఇటు అయిందంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్పాన్ అనేది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది వచ్చేసరికి స్టార్టింగ్లో నేను బెంగళూరు ఐఏహెచ్ఆర్ ఇలా చాలా యూనివర్సిటీల నుంచి తీసుకున్నాను. ఇప్పుడు మేము ఓన్గా స్పాన్ మేమే తయారు చేస్తున్నాం. మిక్సింగ్ ఆఫ్ ఏముంటుందండి ఇందులో స్పాన్లో? అంటే ఇక్కడ మష్రూమ్ అనేది ఒక శిలీంధ్రం అండి, ఫంగస్. దానికి విత్తనం లేదు. లేకపోవడం వల్ల కల్చర్గా దాన్ని మనం డెవలప్ చేసి టిష్యూ నుంచి మదర్ నుంచి ఇలా కమర్షియల్గా ఆ ఫంగస్ని మనం డెవలప్ చేస్తాం. అలా డెవలప్ అయిన ఫంగస్ని మళ్ళీ అందులో లోపల గ్రో అవ్వడానికి కావాల్సిన సపోర్ట్ కోసం జొన్న కానీ గోధుమ కానీ గ్రెయిన్స్ని మనం దానికి ఆ ఫంగస్కి ఫుడ్గా ఇస్తాం. అక్కడ ఇలా మైసీలియం మీకు పైకి చూడండి ఇలా కనిపిస్తుంది కదండి. ఇలా మనకి స్పాన్ ఇలా ఫుల్ క్వాలిటీ ఉండాలన్నమాట. ఇలా వైట్గా ఫామ్ అయిపోయి మొత్తం ఇలా మైసీలియం ఉండాలి. ఈ మైసీలియంని మనం గడ్డిలో ఎప్పుడైతే యాడ్ చేస్తామో గడ్డిలో ఉండేటువంటి న్యూట్రిషన్ కంటెంట్ సెల్యులోజ్ లిగ్నోస్ని తీసుకుంటూ ఈ ఫంగస్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫంగస్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి మష్రూమ్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఒక ప్యాకెట్కి మీరు ఎంత % యాడ్ చేస్తారు దీన్ని? అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదండి, ఇది 1 కిలో స్పాను. దీనికి వచ్చేసి మనం ఎండుగడ్డి 8 kgs అని చెప్పాం. ఆ 8 kgsని మనం ఇలా పూర్తిగా కెమికల్ ట్రీట్మెంట్ చేసి ప్రాసెస్ చేసి ఆరబెట్టిన తర్వాత దీన్ని బ్యాగ్ ప్రిపరేషన్కి వాడతాం. అంటే ఇక్కడ మనం వాడే కవర్ సైజుని బట్టి, ఇప్పుడు మేము రెగ్యులర్గా కల్టివేషన్కి వాడే కవర్ సైజ్ వచ్చి 12x22 అండి. ఆ సైజు కవర్కి 1 కిలో స్పాన్కి మనకి 6 బ్యాగ్స్ రెడీ అవుతాయి, 6 బెడ్లు రెడీ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఆ బెడ్ ఎలా కట్టాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. అంటే ఒక బెడ్ నుంచి మనం సుమారుగా 1.5 kg వరకు గడ్డి వాడతాం. అంటే ఎండు గడ్డి. మళ్ళీ ఇక్కడ మాయిశ్చర్ కౌంట్ వేరుగా ఉంటుందండి. 30% తేమ శాతం ఉంది కదా, అది వేరవుతుంది. ఒక బెడ్కి వచ్చేసరికి 170-180 grams వరకు స్పాన్ వేస్తాం. దాంట్లో మనకి మైసీలియం అనేది ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. మీరు ఏదైతే టై చేస్తారో అది ఎంతవరకు, అంటే దానికి కూడా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఇది స్పాన్ వేసి మీరు మిక్స్ చేసి పెడతారు కదా, సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? అంటే బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకునే స్పాన్ క్వాలిటీ ఫస్ట్ ఉండాలండి. స్పాన్ని ఎలా వాడాలి, తర్వాత గడ్డిని లేయర్ని మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, స్పాన్ ఏ విధంగా వేసుకోవాలి, బెడ్ ప్రెస్సింగ్ ఎలా ఉండాలి అనే దాన్ని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. అంటే ఇది రెగ్యులర్గా మనం ఒక 4-5 days ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది. ఈ వర్క్ ఏం పెద్ద కష్టమైంది కాదు. అయితే ఇప్పుడు మనకి అసలు స్పాన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తానండి మీకు. ఇలా మనకి ఇలా స్పాన్ మనకి ఫుల్ వైట్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మైసీలియం అనేది లోపల ఇలా ఫామ్ అవుతుందండి బూజులాగా. దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయకుండా కొంచెం నార్మల్గా ఇలా లూజ్ చేసుకుని లోపల ఏదన్నా కనుక మచ్చలు అలాంటివి ఉంటే ఆ స్పాన్ వాడకూడదు. ఇలా మైసీలియం వైట్గా ఫామ్ అయిన స్పాన్నే వాడుకోవాలి. ఎక్కువగా లూజ్ చేసి ఎక్కువ నలపకూడదండి. దీంట్లో ఉన్న మైసీలియం అంతా పాడైపోద్ది కాబట్టి జస్ట్ నార్మల్గా, అంటే ఈ బూజ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ఇలా కొంచెం నార్మల్గా ఇలా లూజ్ చేసుకుంటే చాలు. ఇది జనరల్గా మనం బెడ్స్ ప్రిపేర్ చేయడానికి వాడే కవర్ అండి. చాలామంది పీపీ కవర్స్ వాడతారు. ఇది పీపీ కాదు. నేను అందరికీ చెప్పేది కూడా ఇదే. ఎందుకంటే ఇది వచ్చి ప్యాకింగ్ కవర్స్ అంటారు. మైక్రాన్ చాలా తక్కువ అండి. జనరల్గా మనకి పీపీ కవర్ వచ్చేసరికి మైక్రాన్ ఎక్కువ ఉంటుంది. ఇది అంత మంచిది కాదు వాడకం అనేది. ఈ కవర్ వాడితే మంచిది. క్వాలిటీ పరంగా కానీ లేకపోతే మనకి కాస్ట్ పరంగా కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. కేజీకి వచ్చేసరికి 100 కవర్స్ ఉంటాయి. పీపీ వచ్చేసరికి 40 కవర్స్. అంటే ఒక కవర్ కాస్ట్ 1.5 పైసా 2 రూపీస్ ఉంటే పీపీ కవర్స్ వచ్చి 4-5 రూపీస్ ఉంటుందండి. కాస్ట్ పరంగా 50% వేరియేషన్ ఉంటుంది. ప్లస్ ఈ కవర్ వాడడం మంచిదండి. అందుకోసమే మైక్రాన్ తక్కువ కాబట్టి ఇది వాడమంటాం. అంటే ఇప్పుడు పీవీపీ అంటే ఇప్పుడు మనం ఏదైతే మన పీపీ కవర్లో మనం చేసిన దానికి కల్టివేట్ చేసిన దానికి మైక్రాన్ దీంట్లో చేసిన దానికి తేడా కనపడుతుంది అంటారా? అసలు ఏం తేడా ఉండదండి చాలామందికి. అంటే ఇక్కడ పీపీ కవర్స్లో మనం బ్యాగ్ ప్రిపేర్ చేసినప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది, దీంట్లో కొంచెం డల్గా ఉంటుంది. అంతకు మించి అయితే నాకు తెలిసి నేను ఈ 7-8 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, నాకు ఎక్కడ ఏమీ కనిపించలే. ఎందుకంటే నాకు అన్ని బెడ్స్ కూడా మంచిగా ఫామ్ అవుతాయి నాకు. అయితే ఏంటంటే కాస్ట్ వేరియేషన్ ప్లస్ మనం కొంతవరకు మన ఇది క్లైమేట్కి సపోర్ట్ చేసినట్టు అవుద్ది అనమాట, ఎన్విరాన్మెంట్కి. అందుకోసం కూడా ఈ కవర్ వాడమనే చెప్తాను నేను. ఓకేనా. ఇది వచ్చి 12-22 సైజు కవర్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కవర్ని చూస్ చేసుకుంటారు. మేము ఫస్ట్ నుంచి ఇదే కవరు. ఇలా ఈ కవర్ని తీసుకుని కింద
జస్ట్ ఈ ఆల్రెడీ ఇలా ఫోల్డ్ చేసి ఉన్న దగ్గరే చిన్న కుచ్చులా పెట్టుకోవాలండి. ఎందుకంటే బెడ్ మనకి కింద రౌండ్ సర్కిల్ రావడానికి ఇలా జస్ట్ పెట్టేసి కొంచెం రబ్బర్ బ్యాండ్ ఇలా రాస్తాము. ఇలా కింద టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకుని మనం బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కవర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక కవర్కి వచ్చేసరికి స్పాను 170 to 180 grams వరకు ఒక ఈచ్ బ్యాగ్లో వాడతాం మనం. ఇది బ్యాగ్ ప్రిపరేషన్ ఎలా అంటే ఫస్ట్ కొద్దిగా స్పాన్తో ఫస్ట్ లేయర్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 inches అండి గడ్డి, 2 అంగుళాలు గడ్డి లేయర్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మరీ టైట్ కాకుండా మరీ లూజ్గా కాకుండా నార్మల్ ప్రెస్సింగ్ కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక గుప్పుడు స్పాన్ సుమారుగా ఒక 20-25 grams స్పాన్ తీసుకుని ఇలా బెడ్కి కార్నర్లో మ్యాక్సిమం ఎక్కువగా మనకి 80% వరకు కార్నర్లోకి వచ్చేలా చూసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ ఒక 5 grams మధ్యలో వేసుకోవాలి. ఇది మనకి ఫస్ట్ లేయర్ అన్నమాట. సేమ్ సెకండ్ లేయర్ అండి. సేమ్ ఇలాగే 2 inches గ్యాప్లో మనకి లేయర్ వచ్చేలాగా చూసుకుని. ఇప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ మీరు ఎట్లా అమ్ముతారు, మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది? January 1st నుంచి అయితే మాత్రం నేను యూనిట్ దగ్గరే 220కి, బయట మార్కెట్ 240కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు చాలామంది మార్కెట్లో కొత్తగా స్టార్ట్ చేసిన గ్రోయర్స్కి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం అండి. మాకు బైబ్యాక్ ఇస్తారు. ఇప్పుడు వరకు కూడా నేను వాళ్ళకి 160కే తీసుకున్నాను. నేను వచ్చి 190-200కి అమ్ముతున్నా. కానీ ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆల్రెడీ మీకు ముందే చెప్పా. ఇలాంటప్పుడు 160 రూపాయలకి నేను మష్రూమ్ కొని 190కి నేను సేల్ చేస్తే అదేం వర్కౌట్ అవ్వట్లా. కాబట్టి నా కస్టమర్కి నేను 180 నుంచి 190 లేదా 200 ఇచ్చేసి నేను 220 నుంచి 240కి నేను సేల్ చేయాలనేసి నా ప్లానింగ్లో నేను ఉన్నానండి. ఇది మనం బెడ్ కట్టే విధానం అండి. ఇలా ఒక 1 kilo స్పాన్కి మనం తీసుకున్న ఈ సైజు కవర్కి కేజీ స్పాన్కి 8 kg డ్రై గ్రాస్ తీసుకున్నప్పుడు మాయిశ్చర్ కంటెంట్తో ఆల్మోస్ట్ ఇది 14-15 kgs వెయిట్ వస్తుందండి. దానికి ఒక బెడ్ వచ్చేసరికి సుమారుగా మనకి వెయిట్ 2.3 నుంచి 2.4 మధ్యలో వెయిట్ ఇలా వస్తుంది. అంటే దీంట్లో డ్రై గ్రాస్ వచ్చి 1.5 ఉన్నట్టు మాయిశ్చర్ కంటెంట్తో 2.3-2.4 వెయిట్ వస్తుంది. ఈ విధంగా కిలో స్పాన్కి 6 to 7 bags 6 నుంచి 7 బ్యాగులకు వస్తాయి. కాబట్టి మనం ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసుకుంటే 1 kilo ఎబో ఖచ్చితంగా మష్రూమ్ అనేది దీంట్లో మనం తీయడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ అంటే మనం ప్యాకింగ్ చేసుకున్నది ఇది. సో దీని తర్వాత డార్క్ రూమ్ ప్రాసెస్ అన్నారు కదా. సో అసలు డార్క్ రూమ్ ప్రాసెస్ ఏంటండి, అసలు ఆ ప్రాసెస్లో ఎలా జరుగుతుంది? ఇక్కడతో మనకి బ్యాగ్ ప్రిపరేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ డార్క్ రూమ్లోకి వెళ్తాం. డార్క్ రూమ్ వచ్చేసరికి ఏంటంటే ముందుగానే మనం ఒక రూమ్ని రెడీ చేసుకోవాలి. జనరల్గా డార్క్ రూమ్ వచ్చేసరికి చాలా చిన్న రూము, అంటే పెద్దది కాకుండా నార్మల్గా ఒక 10x10 అలాంటి ఒక చిన్న రూమ్ రెడీ చేసుకుని ఈ కల్టివేషన్లో మనం రెగ్యులర్గా చేస్తున్నావా, జస్ట్ అసలు ముందు సబ్జెక్ట్ కోసం చేస్తున్నావా అనే దాన్ని బట్టి రూమ్ డిజైన్ చేసుకోవాలండి. అయితే ఎలా చేసుకున్నా డార్క్ రూమ్ అనేది మాత్రం ఒక చిన్న రూమ్ తీసుకుని దాన్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసి, అంటే వైట్ వాష్లు వేసుకుని వాటర్తో బాగా క్లీన్ చేసి ఫిమిగేషన్ చేయాలండి. అది ఎలా అంటే మనకి జనరల్గా ఫిమిగేషన్ 2-3 రకాలు ఉంటుంది. అయితే ఏంటంటే స్మాల్ స్కేల్లో పెట్టుకునే వాళ్ళు ముందు తక్కువలో ట్రయల్ రన్ చేసేవాళ్ళు ఈజీగా చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. రూమ్ అంతా క్లీన్ చేయడం అయిన తర్వాత ఫార్మాలిన్ తోటి ఫిమిగేట్ చేయమంటాము. అది ఎలా అంటే ఒక 1 liter వాటర్ తీసుకుని దాంట్లో 20 ml ఫార్మాలిన్, 5 grams కార్బన్డిజం ఇవి 2 యాడ్ చేసేసి, లేదంటే వేప నూనె కూడా కలుపుకోవచ్చు. ఈ రెండింటిని మనం రూమ్ అంతా కూడా స్ప్రే చేస్తాం. అలా 2 రోజులు, ఒక రోజు ఒక డోస్ ఇవ్వాలి, సెకండ్ డే సెకండ్ డోస్ ఇవ్వాలి. అలా ఒక 2 timesగా ఇచ్చేసి 3వ రోజు మనం ఈ తయారు చేసుకున్న బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ రూమ్లోకి మారుస్తాం. ఇక డార్క్ రూమ్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 21 daysలో దాన్ని మనం ఇంక్యుబేషన్ రూమ్ అంటాం. దాంట్లో టెంపరేచరు, హ్యూమిడిటీ,
డార్క్నెస్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి 4 ఉంటేనే మనకి బెడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఇలా బెడ్ తయారైన తర్వాత దీనికి హోల్స్ పెట్టేసి డార్క్ రూమ్లోకి మారుస్తాం. అయితే డార్క్ రూమ్లో ఏంటంటే మనం ఎంత సైజ్ రూమ్ తీసుకుంటున్నాము, ఫ్లోర్ మీద పెడుతున్నామా బ్యాగ్స్, లేకపోతే ర్యాక్స్లో పెడుతున్నామా అనే దాన్ని బట్టి బ్యాగ్స్ పెట్టుకోవాలి. ఎన్ని పెట్టినా సరే ఎలాంటి రూమ్ తీసుకున్నా 4 to 5 days లోపు మనం బ్యాగులు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే చాలామంది రెగ్యులర్గా ఒక 20 days వరకు పెడుతూనే ఉంటామండి డార్క్ రూమ్లో ఉంటాం. అలా కాకుండా 4-5 daysలో బ్యాగులు నిండిపోయేలా చూసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం డే టు మంత్ బ్యాగ్ మీద మార్కర్తో వేసుకుని రూమ్లో పెట్టేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ 21 daysకి ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇలా మీరు బ్యాగ్స్ పెట్టుకున్నాక ఫ్లోర్ మీద పెట్టినా సరే, ర్యాక్స్లో పెట్టినా సరే బ్యాగ్స్ని లోపల సర్దుకునేటప్పుడు ఒక 1/2 inch గ్యాప్, అంటే బ్యాగ్కి టచ్ అవ్వకుండా ఒక 1/2 inch గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఫార్మేషన్ అనేది బాగా జరుగుతుంది. అలాగే మీకు వింటర్ సీజన్లో టెంపరేచర్ కంట్రోల్ అవ్వాలంటే ముఖ్యంగా డార్క్ రూమ్లో అయినా సరే, లైటింగ్ రూమ్లో అయినా సరే టెంపరేచర్ వచ్చేసి 28 degreesకి పడకూడదు, 36 degreesకి పెరగకూడదండి. ఈ మధ్యలో మెయింటైన్ చేయాలి మనం. కాబట్టి వింటర్ సీజన్లో టెంపరేచర్ పడిపోద్ది కాబట్టి బెడ్కి మనం హోల్స్ పెట్టి ఆ హోల్స్లోంచి లోపల ఉన్నటువంటి టెంపరేచర్ బయటికి రాకుండా కాటన్ కనుక పెట్టుకోగలిగితే టెంపరేచర్ అనేది కొంతవరకు మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా మనం ఒక 4-5 daysలో బ్యాగులు రూమ్లో నింపిన తర్వాత టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే రూమ్లోకి వెళ్ళాలి తప్పించి డోర్ ఓపెన్ చేయడం, అస్తమాటు డార్క్ రూమ్లోకి వెళ్ళడం అలా చేయడం వల్ల ఏంటంటే కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే మనం బ్యాగ్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ 3 days వరకు మనకి ఎటువంటి రిజల్ట్ రాదండి. జస్ట్ ఏంటంటే బెడ్కి కొంచెం స్వెట్టింగ్, ఒక ఆవిరిలాగా వచ్చి మనం వేసినటువంటి స్పాన్ ఏదైతే ఉందో చిన్న బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. 2nd, 3rd, 4th day వరకు. 4th day నుంచి మనం ఆల్రెడీ గడ్డిలో ఒక 20-30% మాయిశ్చర్ పెట్టాం కాబట్టి ఆ మాయిశ్చర్ వల్ల మనం వేసిన స్పాన్లో ఉండేటువంటి గింజలో ఉండేటువంటి మైసీలియం ఓపెన్ అవుతూ 5th day నుంచి స్పాన్ రన్నింగ్ స్టేజ్ అని చెప్తాం. అంటే ఈ స్పాన్ ఓపెన్ అవుతుంది. ఇలా స్పాన్ ఓపెన్ అవుతూ గడ్డిలో ఉండేటువంటి న్యూట్రిషన్స్ తీసుకుంటూ ఆల్మోస్ట్ మనకు ఒక 5 daysకి, అంటే ఫస్ట్ 4 days కాకుండా నెక్స్ట్ 4-5 daysకి 9 daysకి బెడ్ ఫార్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఇదే టైంలో ఒకవేళ మనం వర్క్లో ఏదన్నా మిస్టేక్స్ కనుక చేస్తే ఖచ్చితంగా బెడ్ కంటామినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ కంటామినేషన్ అనేది ఎలా వస్తుందంటే మనకి బెడ్ గ్రీన్ వస్తుందండి. మొత్తం మనం వేసినటువంటి బ్యాగ్ ఆ గ్రీన్ ఏ రీజన్స్ వల్ల వస్తుందంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. మనం తీసుకునేటువంటి గడ్డి ఏదైతే ఉందో 6 months పంట తీసుకోవాలి, సార్వా గడ్డి. అలాగే నెక్స్ట్ మనం తీసుకున్న గడ్డి కోతలు అయిన తర్వాత 2 months దాటాక వాడుకోవాలని చెప్పి, అంటే పచ్చి గడ్డి వాడకూడదు. ఫస్ట్ రీజన్ కంటామినేషన్ రావడానికి పచ్చి గడ్డి వాడినా. నెక్స్ట్ గడ్డిని మనం ప్రాసెస్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్ వాడకూడదండి. ఇది ఒకటి మెయిన్ పాయింట్. అలాగే స్పాన్ కూడా కంటామినేషన్ ఉన్నా సరే, అంటే గ్రీన్ మోల్డ్స్ వచ్చిన స్పాన్ కూడా వాడకూడదు. అలాగే డార్క్ రూమ్లో టెంపరేచర్లు అప్ అండ్ డౌన్స్, అంటే 28 కాస్త 25, 24కి పడిపోయినా, 36 కాస్త 40-45 degrees కంటే రేజ్ అయినా టెంపరేచర్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా బెడ్ గ్రీన్ వచ్చే ప్రమాదం ఉంది. డార్క్ రూమ్లో కనుక బెడ్స్ గ్రీన్ వచ్చినాయి అంటే మొత్తం కూడా మ్యాక్సిమం ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి గ్రీన్ కంటామినేషన్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే పచ్చిగడ్డి వాడకూడదు, సాల్ట్ వాటర్ వాడకూడదు, స్పాన్ మంచిగా ఉండాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇవి 4 కనుక మనం 9th to 10th days లోపు కనుక దాటేస్తే ఇంకా మ్యాక్సిమం మనం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ 10 days ఏంటంటే బెడ్ ఫామ్ అయిపోయినా కూడా మైసీలియం ఫుల్గా వచ్చే వరకు, అంటే 21 days 3 వారాల పాటు బెడ్ని ఖచ్చితంగా డార్క్ రూమ్లో ఉంచాలి. ఇది మనకి 21 days అయిపోయిన బ్యాగ్ అండి. ఇది ఫైనల్ రిజల్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి బ్యాగ్ ఎప్పుడైతే ఇలా ఫుల్గా ఫామ్ అవుతుందో ఫార్మింగ్లో, ఈ మష్రూమ్ ఫార్మింగ్లో 100% సక్సెస్ అయినట్టండి. ఇక్కడతో ఫైనల్గా చెప్పొచ్చు. చాలామంది డార్క్ రూమ్లో బ్యాగులు ఫామ్ అవ్వకపోవడం వల్లే చాలా ఎక్కువ లాస్ అవుతున్నారు. ఇది ఫామ్ అవ్వడం అంటే దీంట్లో 50% పార్ట్ మనం తీసుకునే సబ్స్ట్రాట్ గడ్డి క్వాలిటీ, 2 స్పాన్ క్వాలిటీ ప్లస్ మనం వర్క్ చేసే విధానం, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోద్ది. ఫైనల్గా 21 daysకి ఇలా బ్యాగ్ ఫామ్ అయిన తర్వాత 22nd dayన లైటింగ్ రూమ్కి కేసింగ్ ప్రాసెస్ మొదలవుద్ది. ఈ కల్టివేషన్లో మనకి గ్రీన్ అనేది మెయిన్ ప్రాబ్లం అండి. అలా కాకుండా బ్యాగ్లో అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తాయి. దానికి నార్మల్ అండి. ఇప్పుడు మన వ్యవసాయంలో కలుపు మొక్క ఎలాంటిదో మన ఫార్మింగ్లో చిన్న నల్ల మచ్చలు అలాంటివే. అంటే రీజన్స్ చాలా ఉంటాయి. అంటే గడ్డిలో ఏదన్నా డ్యామేజ్ ఉన్నా,
మనం కెమికల్ ట్రీట్మెంట్లో సరిగ్గా వాటర్లో లిక్విడ్స్ మీరు అడిగారు ఇందాక, అలా కలపకపోయినా, స్పాన్ ఎక్కువ నలిపేసిన, లేయర్స్ గ్యాప్ ఎక్కువ వచ్చినా కూడా బెడ్లో చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అయితే చిన్న చిన్న నల్ల మచ్చల వల్ల బ్యాగులు పారేసుకోవాల్సిన పని లేదు. మనకు వచ్చే ప్రొడక్షన్లో ఒక 10% 20% తగ్గుతుంది తప్పించి ప్రొడక్షన్ అయితే పోదు. కాబట్టి నల్ల మచ్చల గురించి, బ్లాక్ స్పాట్స్ గురించి కంగారు పడక్కర్లా. గ్రీన్ అయితే మాత్రం 100% కంటామినేషను. ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్ ఈజీగా ఫామ్ అవుతుంది. ప్లస్ రూమ్లో ఎన్ని బ్యాగులు ఉన్నా కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రీన్ కంటామినేషన్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది. అంటే మనం తీసుకోవాల్సినంత కూడా ప్రాసెస్ బయటే జరగాలి కాబట్టి తీసుకునే క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉంటే సరిపోద్ది. ఈ విధంగా 21 డేస్కి మనం ఫార్మేషన్ అయిన తర్వాత 22nd డేనే కేసింగ్కి వెళ్తాం. అయితే ఇక్కడ ఏంటంటే సీజను సమ్మరు, వింటర్, రైనీ సీజన్. ఈ 3 సీజన్లో కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టే సీజన్ ఏదంటే ముఖ్యంగా మే నెల అండి. సమ్మర్ సీజను టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి ఉదయం సాయంత్రం డోర్లు ఓపెన్ చేయడం, అలాగే ఒకవేళ మనకి కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే కనుక రూమ్ లోపల గనీ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవడం, షెడ్యూల్ ఇలాంటి ఏదన్నా మనకి ఐరన్ రేకులతో షెడ్యూల్ ఉంటే పైన ఏదన్నా డ్రిప్స్ పెట్టించుకోవడం, సీలింగ్ వేసుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం మే నెల కంట్రోల్ చేయాలి. అలాగే డిసెంబర్, జనవరిలో టెంపరేచర్ పడిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే కాటన్స్ పెట్టుకోవడం, హోల్స్కి రూముల్లో బెడ్లు ఎక్కువ ఫిల్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల సీజన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ 365 డేస్ కూడా డార్క్ రూమ్లో బెడ్స్ని ఫామ్ చేసుకోవచ్చు. అలాగే డార్క్ రూమ్లోకి ఏ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి. ఎవరిని కూడా ఎంటర్ చేయకూడదు. ముఖ్యంగా ఇండికేటర్ ఒకటి పెట్టుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టెంపరేచర్లో మార్పులు ఏమైనా వస్తే దానికి అనుకూలంగా మనం చెక్ చేసుకుంటే 21 డేస్కి ఫైనల్గా ఇది మనకి టోటల్ మైసీలియం బ్యాగ్ అండి. నెక్స్ట్ దీని తర్వాత నుంచి మనం లైటింగ్ రూమ్లోకి కేసింగ్ సాయిల్ అప్లై చేసి మారుస్తాం అన్నమాట అండి.